గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 12 స్కందాల్లో, భాగవతంలో ఉన్న 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి 5వ స్కందాన్ని 40 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 41వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా సీత అనే పేరుతో ప్రఖ్యాతమైన నదీ ప్రవాహం బ్రహ్మపురం నుండి మేరు పర్వతానికి కేసర స్థానంలో ఉండి పర్వతాల్లో మొదటి దాని శిఖరాల మీదుగా కిందకు తూర్పు ద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పు వైపున లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. ఇదే విధంగా మాల్యవత్తత్వత శిఖరం నుండి పడి బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు. ఆ ప్రవాహం మాల్యవంతం అనే పర్వతాన్ని దాటి తగ్గని వేగంతో కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ కేతుమాల ఖండానికి అభిముఖంగా పడమటి దిక్కులో ప్రవహించి అనేక పర్వత శిఖరాలను దాటుకుంటూ సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తర ద్వారం గుండా వెలువడిన ప్రవాహం పేరు భద్ర. అది కుముదన్, నీలా, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ఒక పర్వత శిఖరం నుండి మరొక శిఖరం మీదకు పడుతూ వాటిని దాటి ప్రవహిస్తూ శృంగనగరం చేరుకుని అక్కడి నుండి మానసోత్తరాలైన ఉత్తర కురుభూములను పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మనగరం దక్షిణ ద్వారం నుండి వెలువడింది. దాని పేరు అలకనంద. అది మిక్కిలి దుర్గమాలైన పర్వతమగ్రం గుండా ప్రవహించి అనేక పర్వత శిఖరాలను దాటుకుంటూ హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటి వచ్చి అక్కడి నుండి దక్షిణంగా ప్రవహిస్తూ హిమాలయ శిఖరాల్ని దాటి మహావేగంతో చాలా ఉరవడితో సుడులు తిరుగుతూ భారతదేశానికి అభిముఖంగా ప్రయాణం చేస్తూ కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తర్వాత అది దక్షిణ సముద్రంలో కలుస్తుంది. ఓ రాజా, ప్రపంచంలో మేరు వంటి పర్వతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి పుత్రికలేమో అన్నట్లుగా పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆ పర్వతం నుండి పుట్టిన రకరకాల నదులు, నదములు ప్రతి ఖండంలో అనేకాలు ఉన్నాయి. నదులు అంటేనేమో పడవటి నుంచి తూర్పుకు ప్రవహించేవి, నదములు అంటే తూర్పు నుండి పడవటికి ప్రవహించేవి అన్నమాట. ఇలా నదములు ప్రతి ఖండంలో అనేకాలు ఉన్నాయి. వాటిని లెక్క పెట్టడం వీలు కాని పని. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. జంబూద్వీపంలోని ఈ వర్షాలు అన్నింటిలో భారతవర్షం మాత్రమే కర్మభూమి. తక్కిన 8 వర్షాలు భోగభూములు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మనం చెప్తాం కదా. జంబూద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. మన భారతవర్షం మాత్రమే కర్మభూమి. ఇప్పటిదాకా వర్షం లిస్టు అదే వచ్చింది మనకు. ఒక్కొక్క వర్షం పేరు, దానిలో ఉన్న పర్వతాలు, దానిలో ఉన్న నదులు, అవి ఎక్కడ సముద్రంలో కలుస్తాయి ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జంబూద్వీపంలో ఉన్న ఈ 9 వర్షాల్లో భారతవర్షం మాత్రమే కర్మభూమి, తక్కినవి భోగభూములు. స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన వారు తమకు అక్కడ మిగిలిన పుణ్యఫలాలు అనుభవిస్తూ ఉంటారు. అవి భూమిపై ఉండే స్వర్గధామాలని మహాత్ములు చెబుతున్నారు. భూలోక స్వర్గం వంటి ఆ వర్షాల్లో జీవించేవారు దేవతల్లాగా మనుష్యమానంచే 10,000 సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. 10,000 ఏనుగుల బలం కలిగి వజ్రంలాగా దృఢంగా ఉన్న దేహంతో ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రాల వంటి దృఢమైన దేహాలు కలిగి ఉంటారు. వారు ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండరు. వారు పూజ్యులు, అంతేకాదు పుణ్యాత్ములు. ఈ 8 వర్షాల్లో ఉన్నవారు సురత సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరరు. బలం, వయస్సు, ఉల్లాసం ఉండటం చేత వారు భార్యలతో కూడి దీర్ఘకాలం అధికంగా భోగాలను అనుభవిస్తారు. ఆయుర్దాయాల్లో ఒకే సంవత్సరం మిగిలి ఉండగా అక్కడ స్త్రీలు ఒక పర్యాయం మాత్రమే బిడ్డలను కంటారు. ఎన్ని విశేషాలు ఉన్నాయి చూసారా భాగవతంలో. ఈ జంబూద్వీపంలో ఉన్న ఒక్క భారతవర్షం తప్పితే మిగతా అన్నీ కూడా భోగభూములట. అవి భోగం అనుభవించడానికేట. అక్కడ ఎప్పుట వాళ్ళు
పిల్లల్ని కనేది. ఇంకా ఆయుర్దాయంలో 1 సంవత్సరం మిగిలి ఉండగా కంటారట. అది ఒక పర్యాయం మాత్రమే. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగమే ప్రవర్తిస్తుంది. ఈ 8 వర్షాల్లోనూ దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలు గ్రహిస్తూ వేరేస్తూ ఉంటారు. అక్కడి వర్ష పర్వతముల లోయలు అడవులతో నిండి శోభిల్లుతూ ఉంటుంది. అక్కడ వర్షం అంటే ఆ వర్షాల్లో ఆ 8 వర్షాలు ఆ అడవుల్లోని చెట్ల కొమ్ములు అన్ని ఋతువులందు చూళ్లతో పువ్వులతో ఫలాలతో నిండిన తీగలు పండ్ల బరువుతో నేలదాకా వంగి ఉన్న వృక్షాలు గల వనాలు అక్కడ ఉంటాయి. సరోవరాల్లో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు కలహంసలు విహరిస్తుంటాయి. నీటికోళ్లు కొక్కెరలు బెగ్గురు పక్షులు జక్కవులు కొలకుల్లో ఈదులాడుతూ ఉంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ ఉంటాయి. అటువంటి వనాల్లో సరస్సుల్లో కొండలోయల్లో దేవతా స్త్రీలు రకరకాల వినోదాలతో విహరిస్తూ విలాసంగా ఆడుతూ పాడుతూ పక్కపక్క నవ్వుతూ పక్కచూపులు చూస్తూ కామోద్రేకం కలిగిస్తూ సంచరిస్తూ ఉంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులైన పురుషులు అక్కడ స్వేచ్ఛా విహారాలు చేస్తూ ఉంటారు. ఈ 9 వర్షాల్లోనూ జీవులకు సరైన జ్ఞానం అనుగ్రహించడం కోసం నారాయణుడు తన గుణమయములైన విభిన్న రూపాల్లో సన్నిహితుడై అతడి వ్యక్తులపై తన అనుగ్రహాన్ని వరుపుచూ అనేక లీలా విలాసాలు ప్రదర్శిస్తూ సంచరిస్తూ ఉంటాడు. ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారులైన శివుడు అధిపతి. ఇప్పుడు వరుసన ఏ వర్షానికి ఎవరు అధిపతి చెప్తున్నారన్నమాట. ఆ వర్షంలో శివభగవానుడు ఒక్కడు మాత్రమే పురుషుడు. ఆ ఇలావృత వర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనం ఉంది. ఆ వనంలోకి పురుషులు ఎవరైనా ప్రవేశిస్తే వారందరూ స్త్రీలు అవుతారని జగజ్జనని పార్వతీదేవి యొక్క శాపం. ఎందుకంటే ఆమె ఆ శివుడి యొక్క పరిష్వంగంలో ఉన్నప్పుడు దేవతలు వచ్చి వాళ్ళని విడదీస్తారు. అందువల్ల దేవతలకు శాపం ఇస్తుందన్నమాట జగజ్జనని. ఇక్కడికి వస్తే ఎవరైనా స్త్రీలు అయిపోతారని. అక్కడ పార్వతీదేవి వేల కొలది చలకెత్తలతో వచ్చి ప్రతినిత్యం పరమేశ్వరుని పరమభక్తితో సేవిస్తూ ఉంటుంది. ఆ ఇలావృత వర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్రతంత్రాలతో పరమేశ్వరుని పూజించి సదా సంస్మరించి ధరిస్తుంటారు. అంటే సూక్ష్మంగా ఇలావృతం అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. అలానే భద్రాశ్వ వర్షానికి భద్రశ్రవుడు అనే ఆయన అధిపతి. అతడు ధర్ముని పుత్రుడు. అతడు మేరు పర్వతం వంటి ధైర్యం గలవాడు. అతడు సముద్రాలు హద్దుగా కలిగిన భూమిని పరిపాలించాడు. ఇక ఆ భద్రశ్రవునికి హయగ్రీవుడు ఇష్టదైవం. అతని వంశంలోని పెద్దలు అతని అనుచరులు కూడా సాక్షాత్తుగా వాసుదేవ భగవాను మూర్తి అయిన ఆ హయగ్రీవమూర్తిని ధ్యానాలతో జపాలతో స్తోత్రాలతో అనుష్ఠానాలతో సేవిస్తూ ఉంటారు. ఆ హయగ్రీవ తత్వాన్ని ప్రకాశింపచేసే ప్రధాన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను మహిమతో ఆ వర్షంలోని వారు తీవ్రమైన ఏకాగ్రతతో హయగ్రీవుడి మనసునందు స్థిరంగా నిలుపుకొని ఆ మంత్రంతో అర్చించి స్తుతించి ధ్యానించి ముక్తి పొందుతూ ఉంటారు. రేపు మనం మిగతా వర్షాలలో ఆరాధ్య దైవం వేరు, వాళ్ళని ఎవరు ఎలా స్తోత్రం చేస్తారు అనేది వివరంగా చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు